రక్షత్వం మాం పద్మనాభ. ఈ ఒక చిన్న ప్రార్థన, కాని ఇందులో ఉన్న విశ్వాసం ఎంతో గొప్పది. ఓ పద్మనాభ, నన్ను కాపాడండి అని భగవంతుని ఆశ్రయించే ఈ మాట మన హృదయంలోని భక్తిని తెలియజేస్తుంది. మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి. ఎన్నో సందేహాలు, భయాలు మనసును వెంటాడుతాయి. కొన్ని సందర్భాల్లో మనకు దారి కనిపించదు. ఏం చెయ్యాలో అర్థం కాదు. అలాంటి సమయంలో మనకు ఒకే ఒక ఆశ్రయం భగవంతుడు. మనసారా రక్షత్వం మాం అని పిలిస్తే ఆ పిలుపు ఎప్పుడూ వృథా కాదు. దేవుడు మన ముందే కనిపించకపోయినా ఆయన మనతోనే ఉంటాడు. మన ప్రయాణాన్ని నడిపిస్తాడు. మన కష్టాలను తొలగించకపోయినా వాటిని ఎదుర్కొనే ధైర్యంను ఇస్తాడు. అదే నిజమైన రక్షణ. గుర్తుంచుకోండి, దేవుని ఆశ్రయం తీసుకున్నవాడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడు. భయం వచ్చినప్పుడు, మనసు కలవరపడినప్పుడు ఈ ఒక్క మాటను జపించండి, రక్షత్వం మాం పద్మనాభ. మీ మనసులో శాంతి కలుగుతుంది. మీ జీవితంలో ధైర్యం పెరుగుతుంది. దేవునిపై విశ్వాసం ఉంటే రక్షణ ఎప్పుడూ మీతోనే ఉంటుంది.